చిన్నతనంలో ఒక కాన్షీరామ్ గారిని ఉద్యమంలో ప్రవేశించడం జరిగింది. వెరీ చిన్న ఏజ్, 17 years ఉండొచ్చు. కాన్షీరామ్ గారిని చూడడం, ఆయన ఆలోచనలో పెరిగి పెద్దవాడిని అయ్యాను. ఆ తర్వాత నా స్టడీ అంతా ఉస్మానియాలో PhD కంప్లీట్ చేసి, ఆ తర్వాత కాన్షీరామ్ గారు చనిపోయిన టైంలో చాలా బాధపడి ఆ ఆలోచనల్ని పునర్జీవింపజేయాలి, కాన్షీరామ్ గారి థాట్స్ని ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఆయన కళల్ని ఇక్కడ సాకారం చేయాలనే ఉద్దేశంతో ఒక నాన్ పొలిటికల్ మూవ్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సమాజంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి అంబేద్కర్ ఉద్యమం ఇక్కడ కనపడలేదు, కనుమరుగైపోయింది. ఈ అంబేద్కర్ ఫూలే ఉద్యమాన్ని రివైవ్ చేయాలి, సర్వైవ్ చేయాలి, కాన్షీరామ్ యొక్క మూమెంట్ని పునర్జీవింపజేయాలన్న ఆలోచనతోటి ఇక్కడ ఈ ప్రజల యొక్క భావోద్వేగాల్ని అనేక మంది రెచ్చగొడుతున్నారు. దీనికి సరైన దారి దిశానిర్దేశం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక నాన్ పొలిటికల్గా ఒక DSP దళిత్ శక్తి ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఒక 12 సంవత్సరాలు తెలంగాణ గడ్డ మీద ఉద్యమించడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం పెద్ద అడ్డుగా ఉంది, ఏ ప్రోగ్రెస్ ఉద్యమాలు అప్పుడు ఎగ్జిస్ట్ కాలేకపోయినాయి. ఆ మత్తులో కొట్టుకొని పోతున్నారు. ఆ మత్తులు కొట్టుకొని పోతున్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినాక అప్పుడప్పుడే చిన్నగా మూమెంట్ ప్రారంభించి, ఆ తర్వాత అనేక సైకిల్ యాత్రలు, తర్వాత 2 పాదయాత్రలు, పెద్ద 5,000 కిలోమీటర్లు, ఒకటి 10,000 కిలోమీటర్లు, 2,500 సైకిల్ యాత్రలు, కిలోమీటర్ల సైకిల్ యాత్రలు, 9,000 సదస్సులు.